నాన్నగారు ఇదిగో పక్కింటి ఆవిడ పచ్చడి ఇచ్చారు. నాన్న నా క్లాస్మేట్ అనుకున్నా. కొద్దిగా మొసలుడే గాని మహానుభావుడు. అంత కక్కుర్తిగా చూడకు, బాగుండదు. ఎందుకు వచ్చావో ఆ పనిలో ఉండు నువ్వు. నేను ఆ పనిలోనే ఉన్నాను కదరా. అసలు మనిషివేనా నువ్వు? పక్కింటి వాడు ఎంతో కష్టపడి గోంగూర పచ్చడి ఇస్తే పచ్చడి కింద ఇవ్వాల్సిన బాధ్యత లేదు. ఏమండి నువ్వు మాటి మాటికి చూడడానికి ఆవిడేమో బుజ్జి తల్లి కాదు, 4 పిల్లల తల్లి. ఏం కొంటున్నారు? కూరగాయల కోసం. పాలకూర కొనకండి, వాటి మీద పాములు పాకుతున్నాయంట. తోటకూర తోటకూర ఎంత? నువ్వు సామాన్యుడు కాదురా. 70 రూపాయలు. బానే కాస్ట్లీ అండి. తోటకూర 70 రూపాయలంట. నా దగ్గర ఏమీ లేదు. మా ఈ రోజు ఫస్ట్ నైట్ బెల్లండి. ప్లీజ్ అయ్యా, అక్కడ పండ్లు ఉన్నాయి కదా, పండ్లన్నీ ఇవ్వండి భయ్యా. ఇందాక నుంచి ఊరుకుంటే ఆడపిల్లని ఇంట్లో దూరుకుని అడుక్కుంటారేంటి? కొంప అనుకున్నారా లేకపోతే సత్రం అనుకున్నారా? ఎవర్రా మీరంతా? మేము గవర్నమెంట్ ఆఫీసర్. మీ ఇల్లు మధ్యలో నుంచి నేషనల్ హైవే పడిందయ్యా. ఎవడ కొంప ముందు దుకాణం పెట్టారు మీరు? ఏడ దొరికిన సంత ఇది? నీ కొంపేడు ఉందిరా, ఇది రోడ్ రా. ఇది ఇక్కడ నుంచి ఎడికిరా పోయేది? నీ ఇంట్లోకి వచ్చినా లేదా బెడ్రూమ్ లోకి వచ్చినా? ఎక్కువ మాట్లాడక చిప్పికి కొడతా ఏమనుకుంటున్నావు? ఏమిరా బాగున్నావా? మా ఇంటికి ఎందుకు వస్తారా మీరు? సిగ్గుశరం లేదారా? మీరు ఇల్లు లేదారా మీకు? ఎంట్రీ అంటే ఏదో మంచి క్యారెక్టర్ అనుకున్నా కదరా నేను. నీకు నచ్చిన గర్ల్ ఫ్రెండ్ లో క్వాలిటీస్ ఎలా ఉండాలి చెప్పు. వీడియో కాల్స్ మాట్లాడకూడదు. నైట్ 6 అయితే ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. సరే పెట్టి తీసుకుని వెళ్ళిపో. చీర లో, ఈ నెక్లెస్ లో, ఈ జుంకాల్లో నేను ఎలా ఉన్నాను? జల్లికట్టి రెడీ చేసి ఎద్దులో ఉన్నావు. తీసుకో. హర్ష ఇమ్ము చూస్తున్నాడు. కానివ్వండి రా, కానివ్వండి. ఇప్పుడు చూడవే, నువ్వు ఎలా కుళ్ళుకుంటావో అలా చేస్తా. సాగరిక, నేను స్నానానికి వెళ్తున్నాను, టవల్ తీసుకురావా? అయ్యో వద్దు, లాగకండి. అయ్యో వద్దు వద్దు. శివాజీ గారు మన గురించి ఖుష్బు గారితో ఏదో చెప్తున్నాడా? ఏం చెప్పట్లేదు. ఏదో చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? రమేష్ గడి వేస్ట్, రమేష్ గడి అదవా, రమేష్ గడి అది, రమేష్ గడి ఇది. చూడు ఎన్ని ఉన్నాయా? అన్ని నా గురించేనా? అవును. నీ గురించి ఒక్కట్లేదా? చిన్న పేగు కొంచెం బాగానే ఉంది, కొంచెం పెద్ద పేగు సరిగ్గా ఉంది, మధ్యలో నరమే పర్ఫెక్ట్ గా ఉంది. చెప్పేదాకా విను. లారీ కింద పడి నుజ్జు నుజ్జు అయిపోయినా నిమ్మకాయ. భారత్ పాక్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ వన్డేలో అయిపోయింది. వన్డే అంటే వన్డేలో అయిపోద్ది. 50,000 పోతాయి కూడా. పైన ఫ్యాన్ చూడు. చూసానండి. మీ నాన్న ఏం చెప్పాడే కట్టణంలో పెట్టినప్పుడు? 24/7 ఫ్యాన్ తిరుగుతుందండి, సూపర్ కంపెనీ అన్నాడు. అవునా? అవునండి. మరి ఇప్పుడు తిరగట్లేదేంటి? కరెంట్ లేకపోతే ఎలా తిరుగుతుందండి? మరి ఆ విషయం మీ నాన్న చెప్పాలి కదా, కరెంట్ లేకపోతే తిరగదని. ఈ అమ్మాయి సంబంధం బాగుందా చూడరా. నాకు పెళ్ళి నాన్న, నాకు పెళ్లి చేశావు కదా ఆల్రెడీ. నేను ఎక్కడ చేశాను పెళ్లి నీకు? నాకు నీకు నేను తప్ప ఎవరు లేరురా. మీ అమ్మకు రోగం ఉందిరా. ఏ రోగం? జరిగింది జరగనట్టు కనబడుతుంటది వాళ్ళకి. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. జరిగింది జరగనట్టు కనబడుతుంటది వాళ్ళకి. నీ పిల్లరా అది? గోపాసుపతి ఇది నా పిల్లం. అది నీ పిల్లరా? పిచ్చిగా మాట్లాడుకు, నా పిల్లం కత్తిలా ఉంటది. నానా ఏం నాన్న ఇదంతా? ఏంటయ్య గారు నన్ను నాన్న అంటారు? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.